చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై ఇవాళకి 15 రోజులు కావస్తున్న పాప ఆచూకైతే ఇంతవరకు కానరాని పరిస్థితి అయితే ఉంది. జాను ఆచూకీ కోసం గత 15 రోజులుగా పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే సిహెచ్ అగ్రహారంలో జ్ఞానేశ్వరి నివసించిందో ఆమె నివాసంతో పాటుగా వెనకనున్నటువంటి నల్లకొండ అటవీ ప్రాంతాన్ని కూడా పోలీసులు పూర్తిగా జల్లెడ పట్టారు. ఒక పోలీస్ శాఖతో పాటుగా ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా పూర్తిగా ఈ గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. వీరితో పాటుగా అటవీ శాఖ సిబ్బంది చెందినటువంటి ఏదైతే హనుమాన్ టీం ఉందో ఆ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి థర్మల్ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి ఆ చిట్టడవి ప్రాంతాన్ని పూర్తిగా జల్లెడ పట్టినప్పుడు కూడా జ్ఞానేశ్వరి ఆచూకీ అయితే ఇంతవరకు తెలియలేదు. ఏదైనా అడవి జంతువులు చిన్నారి జ్ఞానేశ్వరి మీద దాడి చేశారన్న కోణంలో కూడా అనేక రకాలుగా గాలింపు చర్యలు చేపట్టినప్పుడు కూడా ఇంతవరకు పాప ఆచూకీ అయితే కనలేదు. మరోవైపు ఏదైతే ఈ చిట్టడవి ప్రాంతంలో ఈ వాగులు వంకలు అదేవిధంగా చెరువు ప్రాంతాలతో పాటుగా ఆ పామాయిల్ తోటలో ఏమైనా బోరుబావులు ఉన్నాయా, ఆ బోరుబావుల్లో పడిపోయిందన్న కోణంలో కూడా పోలీసులు తనిఖీలు చేసినప్పుడు కూడా ఎక్కడా కూడా పాప ఆచూకీ అయితే కానరాలేదు. దీంతో చిన్నారిని ఎవరన్నా ఎత్తుకెళ్లారనే కోణంలో కూడా పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేసినప్పుడు కూడా ఇంతవరకు పాప జాడైతే తెలియలేని పరిస్థితి ఉంది. మరోవైపు చిన్నారి కనిపించకపోయేసరికి గత 15 రోజులుగా జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి ఉంది. పాప ఏ విధంగా ఉంది, పాప ఆరోగ్యం ఎలా ఉంది, తింటుందా లేదా, పాపను తీసుకెళ్ళిన వ్యక్తులు ఎవరైనా కొడుతున్నారని అనుమానంతో వారు రోధిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు గ్రామస్తుల్లో కూడా జ్ఞానేశ్వరి జాడ తెలియకపోవడంసరికి పాప ఏమైందన్న టెన్షన్ కూడా వారిలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే నల్లకొండ అడవి ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో అడవి పందులకు సంబంధించి ఉచ్చులు వేస్తుంటారు. వారెవరైనా వేటగాళ్ళు వేసిన ఉచ్చికి ఈ చిన్నారి జ్ఞానేశ్వరి చిక్కుందా, లేదంటే అక్కడ ఉన్నటువంటి అడవి పందులు ఏమన్నా జ్ఞానేశ్వరిని ఎత్తుకెళ్ళి తమ ఆవాసం వద్ద తినేసాయా అన్న అనుమానాలు కూడా అగ్రహారం గ్రామస్తుల్లో కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్లయితే దాదాపు 15 రోజులు గడిచినప్పుడు కూడా చిన్నారి ఆచూకీ అయితే కనిపించలేదు. మరోవైపు అడవి జంతువులు ఎత్తుకెళ్ళాయా అనే కోణంలో కూడా పోలీసులు యానిమల్ ట్రాపింగ్ని వేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పామాయిల్ తోట శివారున ఉన్నటువంటి కంచి వద్ద ఏదైతే పాప అదృశ్యమైందో ఆ ప్రాంతంలో యానిమల్ ట్రాపింగ్ చేసేయడం జరిగింది. ఒక 2 బొమ్మలు ఆట బొమ్మలు పెట్టి ఆ బొమ్మల వద్ద మాంసమంతులు పెట్టారు. అంటే ఏమన్నా అడవి జంతువులు వస్తే ఆ బొమ్మల మీద కూడా అటాక్ చేస్తాయన్న కోణంలో అక్కడ ట్రాపింగ్ కెమెరాలు అమర్చినప్పుడు కూడా అది వర్కౌట్ కాలేదు. ఎటువంటి అడవి జంతువులు కూడా ఆ సమీప ప్రాంతాలకు రాని పరిస్థితి ఉంది. అదేవిధంగా హనుమాన్ టీం ఏదైతే ఫారెస్ట్ శాఖకు సంబంధించిన శ్రీశైలం టీం ఉందో ఆ టీం కూడా థర్మల్ డ్రోన్తో స్కానింగ్ చేసినప్పుడు పామాయిల్తో పాటుగా ఏదైతే వెనకాల ఉన్నటువంటి నల్లకొండ చిట్టడవి ప్రాంతంలో కూడా ఎక్కడా కూడా ఈ అడవి జంతువులు సంచరించినట్టు కూడా తమకు కనిపించలేదని చెప్పి వారు స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు ఏదైతే చిన్నారిని మొదటగా తాతారా అనే వ్యక్తి, అంటే అగ్రహారం ప్రాంతం చెందినటువంటి తాతారా అనే వ్యక్తి చూశాడని చెప్పాడో అతన్ని కూడా అదుపులో తీసుకుని తుని రూరల్ పోలీసులు విచారణ చేసినప్పుడు కూడా ఎటువంటి సమాచారం రాలేదు. అయితే తాతారా మొదటి సూచినప్పుడు జ్ఞానేశ్వరితో పాటుగా పెంపుడు కుక్క కూడా కనిపించింది. ఆమె రక్షించేందుకు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పెంపుడు కుక్క తన మీద దాడి చేసింది. అందుకే చిన్నారిని వదిలేసి వచ్చాడని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విషయం తెలిసిన వెంటనే అగ్రహారం గ్రామంలోకి వెళ్ళి ఆ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న 2 యువకులకి చెప్పడంతో వారు ముగ్గురు కలిసి జ్ఞానేశ్వరి కోసం వెతులాట ప్రారంభించినప్పటికీ జ్ఞానేశ్వరి కానీ పెంపుడు కుక్క ఆచూకీ తెలియలేదు. దీంతో ఎవరైతే ఆ రోజు తాతారావుతో పాటు 2 యువకులు వెళ్ళారో ఆ యువకులను కూడా పిలిచి పోలీసులు విచారిస్తున్నారు. ముఖ్యంగా జ్ఞానేశ్వరిని కిడ్నాప్ చేశారన్న కోణంలో కూడా పవర్ డంప్ని ఉపయోగించి దాదాపు 6,000 ఫోన్ కాల్స్ని పోలీసులు విశ్లేషించడం జరిగింది. అయినప్పుడు కూడా జాడ తెలియలేదు. మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ చిన్నారి జ్ఞానేశ్వరితో పాటు వెళ్ళినటువంటి పెంపుడు కుక్క అదే రోజు మధ్యాహ్నం 1 గంట 2 ప్రాంతాల్లో సిహెచ్ అగ్రహారంలో ఉన్నటువంటి వినాయకుని గుడి వద్ద సంచరించడం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. దీంతో ఆ ఫుటేజ్ని తీసుకుని పాపను ఎవరైనా అపహరించినప్పుడు ఆ కుక్క వెంబడించిందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. అయినప్పుడు కూడా ఎటువంటి దర్యాప్తు జరగలేదు. ఈ నెల 6వ తేదీన మధ్యాహ్నం 11:50 ఏదైతే సిహెచ్ అగ్రహారంలో పామాయిల్ తోట మధ్యలో ఉన్నటువంటి జ్ఞానేశ్వరి ఫామ్ హౌస్ నుంచి చిన్నారి మిస్ అయినట్టు పోలీసులు చెప్తున్నారు. ఆ సమయంలో
విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు రావడంతో కొబ్బరి బొండాలు తీసుకొచ్చేందుకు గుమస్తా గణేష్తో కలిసి తండ్రి గణేష్ కూడా పాపని ఇంటి వద్ద వదిలి పామాయిల తోట పక్కన ఉన్నటువంటి కొబ్బరి తోటలోకి వెళ్ళి బొండాలు తీయడానికి వెళ్ళారు. దాదాపు 25 నిమిషాలు సమయం గడిచిన తర్వాత తల్లి భవాని నుంచి తండ్రి గణేష్కి ఫోన్ రావడం జరిగింది. చిన్నారి అదృశ్యమైందని చెప్పి వెంటనే విద్యుత్ శాఖ సిబ్బందికి కొబ్బరి బండాలు ఇచ్చేసి తండ్రి గణేష్ జ్ఞానేశ్వరి కోసం వెతిలాట ప్రారంభించిన ఆ చిన్నారి ఆచూకీ దొరకలేదు. వెంట వెళ్ళిన పెంపుడు కుక్క కూడా 3 రోజుల తర్వాత అనూహ్యంగా ఇంటికి తిరిగి వచ్చింది. అయితే జ్ఞానేశ్వర ఆచూకీ ఖచ్చితంగా ఈ పెంపుడు కుక్క తెలుస్తుందని చెప్పి వారంతా కూడా ఆశపడ్డారు. అయితే కుక్క వచ్చిన కొద్దిసేపటికే తల్లి వద్ద మురిగి చున్నీ లాగి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి జనాన్ని చూసి వెంటనే వెళ్ళిపోవడం జరిగింది. అయితే కుక్క ప్రవర్తనలో మాత్రం ఒక మార్పునైతే స్థానికులు అదేవిధంగా కుటుంబ సభ్యులు గమనించడం జరిగింది. కుక్కకి ఏదైనా జరిగిందా, ఎవరైనా కిడ్నాప్ చేసిన వాళ్ళు కొట్టారా అని చెప్పి వారంతా కూడా అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఆ మర్నాడు మళ్ళీ రాత్రి సమయంలో కుక్క ఇంటికి రావడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు వలవేసి కుక్కను బంధించారు. దాన్ని ఒక ఇనుప గంపలో దాన్ని బంధించి దాన్ని యొక్క ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. అయితే కుక్క మానసిక పరిస్థితి బాగాలేదు. సాధారణ స్థితికి వచ్చిన తర్వాత ఆ కుక్క మెడకి GPS ట్రాకర్ అమర్చి ఆ చిన్నారి జాడుకో కనుక్కునేందుకు ఈ కుక్కను వదలాలని చెప్పి అనుకున్నారు. ఆ మర్నాడు కుక్క మెడకు GPS ట్రాకర్ అమర్చి అనేక ప్రాంతాలకు వదిలేయడం జరిగింది. దాదాపు ఆ పామాయిల్ తోటతో పాటుగా CH అగ్రహారంలోని ఒక 8 కిలోమీటర్ల మాటు కుక్క సంచరించి వచ్చినప్పుడు కూడా చిన్నారి ఆచూకీ అయితే తెలియలేదు. దీంతో అధికారులు కుక్క ఏ మానసిక స్థితి బాగోలేదని చెప్పి గుర్తించారు. అయితే ఆ మర్నాడే కుక్క అనూహ్యంగా చనిపోవడంతో చిన్నారి జాడ తెలుసుకోవడంలో కీలకంగా ఉన్నటువంటి క్లూ పోయిందని చెప్పి అందరూ కూడా బాధపడిన పరిస్థితి అయితే ఉంది. కుక్క ఏ విధంగా చనిపోయింది అనే దాని మీద అనేక అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో కుక్క నుంచి సేకరించినటువంటి శాంపిల్స్ అంటే పోస్ట్ మార్టం నిర్వహించారు. దాని నుండి సేకరించినటువంటి శాంపిల్స్ విశాఖపట్నంలో ఒక ల్యాబ్ పంపించారు. మరో 2 రోజుల్లో ల్యాబ్ రిపోర్ట్స్ వస్తాయని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. కుక్కకు సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కుక్క ఏ విధంగా చనిపోయింది అనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పోలీస్ శాఖ అధికారులు చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ చెప్తే ₹1,00,000 బహుమతి ఇస్తామని చెప్పి కూడా ప్రకటించిన నేపథ్యంలో పోలీసు అధికారులు కూడా ఎటువంటి సమాచారం అయితే ఇంతవరకు జ్ఞానేశ్వరి కోసం రాలేదు. మరోవైపు చిన్నారి కనిపించక తల్లిదండ్రులు అయితే తల్లడిల్లిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ముఖ్యంగా ఈ సీసీ కెమెరాలో ఏదైతే 6వ తేదీన మధ్యాహ్నం టైంలోని ఈ వినాయకుని గుడి వద్ద సంచరించిన కుక్క ఖచ్చితంగా చిన్నారిని ఎవరైనా ఎత్తుకెళ్లారు, కిడ్నాప్ చేశారనే కోణంలో కూడా పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా చిన్నారి మిస్సింగ్ మీద అనేక అనుమానాలు అనేక వార్తలు అయితే వెల్లడవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా జ్ఞానేశ్వరి ఇంటి వెనక ఉన్నటువంటి చిట్టడవి ప్రాంతంలోని అడవి పందులు వేట కోసం అని చెప్పి ఉచ్చులు బిగిస్తారు. ఆ ఉచ్చులో ఏమన్నా చిన్నారి చిక్కుకుందా అనే కోణంలో కూడా గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ చిక్కుకున్నప్పుడు ప్రాణాలు విడిచిన ఆ చిన్నారిని అక్కడే తీసుకెళ్ళి ఏదైనా మాయం చేశారా ఈ అడవి పంది వేటగాళ్ళని చెప్పి కూడా వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏదన్నా అడవి జంతు ఎత్తుకెళ్తే ఖచ్చితంగా తమ థర్మల్ ఇమేజ్లో దొరుకుతుందని చెప్పి అటవీ శాఖ అధికారులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ తమకు ఇంతవరకు కూడా ఎలాంటి అడవి జంతువులు జాడ దొరకలేదని చెప్పి వారు ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి. మరి చిన్నారి ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది, ఎవరు ఎత్తుకెళ్లారు, ఏ అడవి జంతువులు బారిన పడిందన్న ఉత్కంఠతైతే CH అగ్రహారంతో పాటుగా 2 తెలుగు రాష్ట్ర ప్రజల్లో కూడా నెలకొని ఉంది. ఖచ్చితంగా పాప చిరునవ్వుతో తిరిగి రావాలని చెప్పి భగవంతుణ్ణి గ్రామస్తులతో పాటుగా చిన్నారి తల్లిదండ్రులు వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో శ్రీనివాస్తో కలిసి కరెస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, CH అగ్రహారం నుండి.